హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చాలా రుచిగా ఎక్కువ కాలం నిల్వ ఉండేలా పక్కా కొలతలతో ఎప్పుడూ చేయని వారు కూడా చేసే విధంగా చికెన్ పచ్చడి చేసుకుందాం. ఇక మొదలెడదామా? ఫ్రెష్గా 2 కేజీల పెద్ద బాయిలర్ కోడిని మీడియం సైజు ముక్కలుగా తెచ్చుకొని శుభ్రంగా కడిగి నీళ్ళు దిగే వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్లో కోడి ముక్కలు పట్టే వరకు వేసుకుందాం. ఇందులో 1 స్పూన్ పసుపు, అర స్పూన్ కల్లుప్పు వేసుకుని ముక్కలు ఉడికేందుకు ఎసరప్పు కొంచెం పోసుకుని 6 నుండి 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ముక్కలు బ్రహ్మాండంగా ఉడికాయండి. వీటిని తీసి పక్కన పెట్టుకుని మళ్ళీ మిగిలిన ముక్కలు కూడా ఉడికించుకుందాం. నేనైతే 2 సార్లుగా ఉడికించుకున్నానండి. అలా అయితే ముక్కలు మనకు కావాల్సిన విధంగా సమంగా ఉడుకుతాయండి. ఈలోపు 1/4 కిలో అల్లం, 150 గ్రాముల వెల్లుల్లిపాయలు శుభ్రం చేసుకుని మెత్తగా పేస్ట్ పట్టుకుందామండి. ముందుగా పొయ్యి మీద కళాయి పెట్టుకొని వేపుడికి సరిపడా నూనె పోసుకొని ముక్కలు వేసుకుందాం. ఇలా 2 సార్లు వేసుకోవడం వలన ముక్కలు సమంగా మంచిగా వేగుతాయి, లోపల కూడా మంచిగా ఉడుకుతుంది.
మన పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే ముక్కలు వేపుకోవడంలోనే ఉంటుందండి. ముక్కలలో నీళ్లు లేకుండా ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. ఎక్కువ వేగినా కరకరలాడతాయి. తక్కువ వేగితే ముక్క గట్టిగా అయిపోతుంది. మనమే చూసుకుంటూ జాగ్రత్తగా వేపుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయాక గరం మసాలా 4 స్పూన్లు, ధనియాలు, మెంతులు, జీలకర్ర పొడి 3 స్పూన్లు వేసుకొని కొంచెం సేపు వేపుకోవాలి. ఇప్పుడు 250 గ్రాముల కారం వేసి కొంచెం వేగనివ్వాలి. కారం వేగిన తర్వాత 150 గ్రాముల ఉప్పు వేసుకుని కలుపుకుందాం. కారం మరీ వేగనివ్వకండి, ఎక్కువ వేగితే పచ్చడి నలుపొస్తుంది. మొత్తం వేగిన తర్వాత ముక్కలు వేసుకుని ముక్కలకు మొత్తం పట్టేలా కలుపుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. ఇందులోకి నేను డజన్ నిమ్మకాయల రసం వేసుకుంటున్నాను. నిమ్మరసం ముక్కలకు మొత్తం పట్టేలా కలుపుకుంటే మన ఎంతో రుచికరమైన చికెన్ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇలా ఈ కొలతలతో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సూపర్ అంటే సూపరే. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.